హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు రాఘవేంద్ర విన్నర్ యూట్యూబ్ ఛానల్. అంగన్వాడీ నుంచి జిల్లా వైజ్గా నోటిఫికేషన్స్ అనేది రావడం జరుగుతుంది. సో అది టీచర్స్కి కానీ హెల్పర్స్కి కానీ ఇద్దరికి కూడా నోటిఫికేషన్స్ అనేది రావడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి కంప్లీట్ గైడెన్స్ ఇవ్వడం కోసం ఈ వీడియో చేయడం జరుగుతుంది. సో మేజర్గా ఈ వీడియోలో మనం 3 టాపిక్స్ అనేది డిస్కస్ చేస్తాం. సో ఒకటి వచ్చేసి అప్లై చేయడానికి మన వద్ద ఏ డాక్యుమెంట్స్ ఉండాలి, ఏ డాక్యుమెంట్స్ని మనం ఏ పేపర్లను సిద్ధంగా పెట్టుకోవాలి, ఏ డీటెయిల్స్ అనేది మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది అనేది ఫస్ట్ స్టెప్లో మనం మాట్లాడుకుంటాం. సెకండ్ స్టెప్లో అసలు రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుంది, ఇంటర్వ్యూ అనేది ఉంటుందా ఉండదా, సో ఇంటర్వ్యూ ఉంటే దానికి వెయిటేజ్ ఎలా ఉంటుంది, సో ఈ వీడియోస్కి అదేవిధంగా మన దివ్యాంగులు ఉంటారు కదా, సో దివ్యాంగులకు కానీ వీళ్ళ యొక్క వెయిటేజ్ అనేది ఏ విధంగా ఉంటుంది, అల్టిమేట్గా మనకు జాబ్ వచ్చే ఛాన్స్ ఉందా లేదా, దీంట్లో మార్క్స్ బేస్డ్ అనేది ఎలా తీసుకుంటారు, ఇంటర్మీడియట్ మార్క్స్ ఎలా, 10th మార్క్స్ ఎలా అనే దాని గురించి సెకండ్ స్టేజ్లో మనం డిస్కస్ చేస్తాం. ఇకపోతే ఫైనల్ థర్డ్ స్టేజ్లో మనం ఏం డిస్కస్ చేస్తామంటే మన జిల్లాలో ఉన్నటువంటి వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి, మన జిల్లాలో వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి, మండలం వారీగా ఎన్ని ఉన్నాయి, మన విలేజ్లో మన ఏఎంసీ సెంటర్లో వేకెన్సీస్ ఉన్నాయా లేవా, ఒకవేళ ఉంటే ఏ రిజర్వేషన్కి వేకెన్సీ ఉన్నది అనే విషయాన్ని మనం మాట్లాడుకుంటాం. సో వీడియో స్టార్ట్ చేసే ముందు చిన్న అనౌన్స్మెంట్. సో నేను ప్రతి జిల్లాకు సంబంధించినటువంటి వీడియో అనేది చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను. సో మీ జిల్లాకు సంబంధించిన వీడియో కనుక చేయకపోతే కింద కామెంట్ చేయండి, డెఫినెట్గా మీ జిల్లాకు సంబంధించిన వీడియో అనేది చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఇప్పటివరకు ఈ ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో ఎవరికైనా యూజ్ఫుల్ అయింది అనిపిస్తే డెఫినెట్గా షేర్ చేయండి. సో ఇప్పుడు మనం కంటెంట్ స్టార్ట్ చేద్దాం. స్టేజ్ 1. ఈ స్టేజ్లో ముందుగా మనం ఆన్లైన్లో ఎంటర్ కావాలి అంటే సో ఆన్లైన్లో వచ్చేసి www.tg.nic.in. సో ఈ వెబ్సైట్ని మీరు గూగుల్లో కనుక టైప్ చేస్తే మీకు కావాల్సిన డీటెయిల్స్ అన్నీ కూడా వస్తాయి. వన్స్ మీరు ఎంటర్ అయ్యాక అక్కడ మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారు, టీచర్కి అప్లై చేస్తున్నారా లేకపోతే హెల్పర్కి అప్లై చేస్తున్నారా అనే ఆప్షన్ ఎంచుకోవాలి. తర్వాత మీ జిల్లాని ఎంచుకోవాల్సి ఉంటుంది. సో మీ ప్రాజెక్ట్ అంటే ఏ మండలం కిందికి వస్తుంది, ఏ ఎంపీడీఓ పరిధిలోకి వస్తుంది అనేది ఎంచుకోవాల్సి ఉంటుంది. సో దాని తర్వాత మీ యొక్క అంగన్వాడీ కేంద్రాన్ని ఎంచుకోవాలి. దాని తర్వాత మీ యొక్క పూర్తి పేరు, మీ తండ్రి పేరు, మీ భర్త అంటే మ్యారేజ్ అయితే హస్బెండ్ పేరు, సో ఆధార్ నెంబరు, మొబైల్ నెంబరు, మీ యొక్క అడ్రస్సు, మీ వార్డు, మీది ఏ వార్డులో ఉన్నారు, గ్రామంలో మీ యొక్క వార్డు ఎంత, లేకపోతే మీద గ్రామం అయితే గ్రామం, ఈ డీటెయిల్స్ని ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఈ డీటెయిల్స్ అన్నీ కూడా 10th క్లాస్ మెమోలో ఏ విధంగా అయితే ఉన్నాయో అదే విధంగా యాస్టీస్గా మక్కి దించండి. సో ఎందుకంటే ప్రతిది కూడా 10th క్లాస్ మెమోని బేస్ చేసుకొనే చేస్తారు. సో నెక్స్ట్ స్టేజ్లో మీ యొక్క క్యాస్ట్ని ఎంచుకోవాలి. సో మీరు మైనారిటీకి సంబంధించిన వారా కాదా, సో మీరు కనుక మైనారిటీ అయితే ఎస్ అని టిక్ చేయండి, మైనారిటీ కాకపోతే నో అని టిక్ చేయండి. మేజర్గా చాలామందికి వచ్చేటటువంటి డౌట్ ఏంటంటే సో క్వాలిఫికేషన్ అనేది ఏంటిది అనేది చాలామందికి వచ్చేటటువంటి డౌట్. క్వాలిఫికేషన్ వచ్చేసి హెల్పర్కి అయితే 10th క్లాస్ ఉంది, అదేవిధంగా టీచర్కి అయితే ఇంటర్మీడియట్ ఉంది. ఇక్కడ 10th క్లాస్ అయినా ఇంటర్మీడియట్ అయినా కానీ ఈ మార్క్స్ ఉన్నాయి కదా, మీరు ఓపెన్లో చేసినా పర్వాలేదు, రెగ్యులర్గా చేసినా పర్వాలేదు, ఓపెన్ 10th చేసినా ఓపెన్ ఇంటర్ చేసినా ఎలిజిబిలిటీ ఉంటుంది. సో కాబట్టి మీకు వచ్చిన జీపీఎస్ మార్క్స్ అక్కడ అడుగుతుంది. మీకు కనుక మీరున్నప్పుడు మార్క్స్ ఉంటే మార్క్స్ ఎంటర్ చేయండి, జీపీఏ ఉంటే జీపీఏ ఎంటర్ చేయండి, మీరు ఏ సంవత్సరంలో పాస్ అయ్యారో ఆ సంవత్సరం, అదేవిధంగా మీ యొక్క పుట్టిన తేదీ 10th క్లాస్ మెమోలో ఎలా ఉందో అలా టైప్ చేయాలి. ఒక్కసారి మీరు మీ పుట్టిన తేదీని టైప్ చేసినాక ఆటోమేటిక్గా మీ యొక్క ఏజ్ అనేది జనరేట్ అవుతుంది. మీరు ఏజ్ అనేది సపరేట్గా టైప్ చేయాల్సినటువంటి అవసరం అయితే లేదు. సో ఎవరైతే టీచర్కి అప్లై చేస్తున్నారో వాళ్ళు ఇంటర్మీడియట్ అనేది కంపల్సరీగా పూర్తి చేసి ఉండాలి. సో ఇంటర్మీడియట్ కూడా మీరు రెగ్యులర్ చేసినా పర్వాలేదు, ఓపెన్ చేసినా పర్వాలేదు, మీరు ఏ సంవత్సరంలో పాస్ అవుట్ అయ్యారు అనే విషయాన్ని మెన్షన్ చేయాల్సి ఉంటుంది. మీ యొక్క మార్క్స్ కూడా అక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఇంకా కొంతమంది ఏంటంటే హయ్యర్ క్వాలిఫికేషన్స్ కూడా ఉంటాయి, డిగ్రీ, పీజీ, సో అలా ఉంటుంది. సో మీ యొక్క హయ్యెస్ట్ క్వాలిఫికేషన్ ఏముందనేది కూడా మీరు ఎంటర్ చేయాలి. సో ఆ హయ్యెస్ట్ క్వాలిఫికేషన్ ఏ సంవత్సరంలో పాస్ అయ్యారనే విషయాన్ని కూడా మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇకపోతే ఏ డాక్యుమెంట్స్ని మనం అప్లోడ్ చేయాలి. సో అప్లోడ్ చేయాల్సిన డాక్యుమెంట్స్ అనేది ఫస్ట్ రెసిడెన్సీ సర్టిఫికేట్, నెక్స్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్,
10th క్లాస్ మెమో. సో ఈ మూడైతే ప్రతి ఒక్కరు కూడా చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే హెల్పర్ అయినా ఎవరైనా కానీ, హెల్పర్ అయినా టీచర్ అయినా రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది కంపల్సరీగా ఉండాలి, క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది కంపల్సరీగా ఉండాలి, 10th క్లాస్ మెమో అనేది కంపల్సరీ ఉండాలి. ఒకవేళ టీచర్గా అప్లై చేస్తే ఇంటర్ క్లాస్ మెమో అనేది ఖచ్చితంగా ఉండాల్సి ఉంటుంది. సో దీనితో పాటు ఇంకా ఏమైనా హయ్యర్ క్వాలిఫికేషన్స్ ఏమైనా ఉంటే మీరు ఎస్ అని టిక్ పెడితే హయ్యర్ క్వాలిఫికేషన్ సంబంధించినటువంటి సర్టిఫికేట్ కూడా మీరు అప్లై చేయాల్సి ఉంటుంది. సో వీటితో పాటు ఈ ఎడిషనల్గా ఎక్స్ట్రా ఒకవేళ మీరు కనుక వితంతు అనుకోండి, సో వితంతు అయితే సో దానికి సంబంధించిన సర్టిఫికేట్ కూడా అప్లై చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు ఆర్ఫన్ అనాథ అయితే దానికి సంబంధించిన సర్టిఫికేట్ అప్లై చేయాల్సి ఉంటుంది. మీరు దివ్యాంగులు అయితే దానికి సంబంధించిన సర్టిఫికేట్ అప్లై చేయాలి. అదేవిధంగా ఎక్స్ సర్వీస్ మ్యాన్, సో మాజీ సైనికులు అయితే దానికి సంబంధించింది. క్రీడా స్పోర్ట్స్కు సంబంధించిన వాళ్ళు అయితే స్పోర్ట్స్ సర్టిఫికేట్ కూడా అప్లై చేయాల్సి ఉంటుంది. ఈడబ్ల్యూ అయితే ఈడబ్ల్యూ సర్టిఫికేట్ కూడా అప్లై చేయాల్సి ఉంటుంది. సో మీ దగ్గర సర్టిఫికేట్ అనేది ఇంపార్టెంట్. సర్టిఫికేట్ అనేది లేకుండా మీరు ఓన్లీ ఎస్ఆర్ నో పెడితే అది ఎలిజిబిలిటీ ఉండదు. డెఫినెట్గా మీరు ఆ సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అప్లై చేసే ముందు ప్రతి ఒక్క విషయాన్ని కూడా 10th క్లాస్ మెమోలో ఉన్న విధంగా, అంటే మక్కి 10th క్లాస్ మెమోలో ఉన్న విధంగా రాయడానికి ప్రయత్నం చేయండి, రాయండి కూడా. సో ఇంకోటి వచ్చేసి మీరు ఏ ఫైల్ అప్లోడ్ చేసినా కానీ 100 KB లోపట ఉండే విధంగా చూసుకోండి. 100 KB లోపట ఉంటేనే అది అప్లోడ్ అవుతుంది. అంతేగాని 100 KB ఎబో సైజ్ ఉందనుకోండి అది అప్లోడ్ అవ్వదు. సో మొత్తం మీరు ఫామ్ అంతా ఫిల్ చేస్తారు. ఫామ్ అంతా ఫిల్ చేసినాక సబ్మిట్ అనే బటన్ని ఎట్టి పరిస్థితుల్లో నొక్కొద్దు. సబ్మిట్ అనే బటన్ నొక్కడానికంటే ముందు పక్కన ప్రివ్యూ అనే ఆప్షన్ ఉంటుంది. ఆ ప్రివ్యూ మీద నొక్కండి. ప్రివ్యూ బటన్ ప్రెస్ చేసినాక మీకు మళ్ళీ మీరు ఫిల్ చేసిన అన్నీ ఒకసారి చూపిస్తుంది. సో ఏది కరెక్టు ఏది రాంగ్ అని, అంటే అన్నీ మీరు ఫిల్ చేసిన చూస్తే 1-2 సార్లు చెక్ చేసుకొని అంతా ఓకే అనిపించినప్పుడు సబ్మిట్ అనే బటన్ని నొక్కండి. దీనికి సంబంధించి ఎలా అప్లై చేయాలి అనేది కూడా మనం ఆన్లైన్ ఫామ్ ఓపెన్ చేసి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. దానికి సంబంధించినటువంటి వీడియో అనేది పైన డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, పైన లింక్లో ఇస్తాను, కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ఎండ్ కార్డ్లో కూడా ఇస్తాను. సో మీరు అక్కడ చూసి క్లియర్గా స్టెప్ బై స్టెప్ అప్లై చేయడం అనేది చూడొచ్చు. ఇకపోతే సెకండ్ స్టేజ్లో రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుంది, అంటే సెలక్షన్ అనేది ఎలా చేస్తారు అనేది ఒకసారి మనం డిస్కస్ చేద్దాం. ఇక్కడ టీచర్కైనా హెల్పర్కైనా రిజర్వేషన్ అనేది తప్పనిసరి. రిజర్వేషన్ ప్రకారం మాత్రమే ఆ వేకెన్సీ అనేది ఫిల్ చేస్తారు. ఎస్సీ ఎస్టీ బీసీ, సో ఈడబ్ల్యూఎస్ ఈ రిజర్వేషన్ల ప్రకారం మాత్రమే ఫిల్ చేయడం జరుగుతుంది. సో అర్హులైన రిజర్వేషన్ అభ్యర్థులు అందుబాటులో లేకపోతే వెంటనే ఇతరులతో పోస్టులను భర్తీ చేయరు. సో ఒకవేళ అక్కడ అభ్యర్థి లేడనుకోండి, అభ్యర్థి లేకపోతే అంటే ఎస్సీకి రిజర్వ్ చేసినటువంటి స్థానంలో ఎస్సీ అనే అభ్యర్థి లేడు. సో ఎస్సీ అనే అభ్యర్థి లేనప్పుడు మరొక రిజర్వేషన్ మరొక క్యాస్ట్కి ఆ పోస్ట్ అనేది ఇవ్వరు. అర్హులైన అభ్యర్థి వచ్చేంత వరకు దాన్ని అలానే ఉంచుతారు. అర్హులైన రిజర్వేషన్ అభ్యర్థులు వచ్చినప్పుడు ఆ పోస్ట్ వారికే కేటాయిస్తారు. మరి అర్హులైన అభ్యర్థులు ఎక్కడి నుంచి వస్తారు అంటే కొత్తగా ఆ ఊళ్ళో మ్యారేజ్ చేసుకుంటే అర్హులైన అభ్యర్థులు అనేది ఆ ఊరికి రావడం జరుగుతుంది. అయితే ఈ నోటిఫికేషన్లో దివ్యాంగులకు కూడా ఎలిజిబిలిటీ అనేది ఉంది, వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. కాకపోతే కొన్ని కండిషన్స్ ఉన్నాయి. ఆ కండిషన్స్ ఏంటంటే వాళ్ళు పిల్లలతోటి మాట్లాడగలగాలి, పిల్లల యొక్క సంరక్షణ చేయగలగాలి, వినికిడి యంత్రం ఉపయోగించి, అంటే వాళ్ళకు వినిపించకపోయినా కానీ వినికిడి యంత్రం ఉపయోగిస్తే వాళ్ళకి వినిపిస్తుంది అనుకోండి, ఓకే వాళ్ళు కూడా ఎలిజిబుల్ ఉంటారు. సో కంటి చూపు తక్కువ ఉన్నా పర్వాలేదు, కానీ ఒకరి మీద డిపెండ్ కాకుండా స్వయంగా పనులు అనేది చేసుకోగలగాలి. సో అక్కడంటే వాళ్ళ కేటాయించినటువంటి విధులు ఏవైతే ఉన్నాయో వాటిని నిర్వర్తించగలిగితే సరిపోతుంది. ఉద్యోగ బాధ్యతను సక్రమంగా నిర్వర్తించేటటువంటి సామర్థ్యం అనేది ఉండాలి. ఓకేనా, అది ఫిజికల్గా కానీ మెంటల్గా కానీ. సో ఆ ఎఫిషియన్సీ ఉంటే సరిపోతుంది. సో సెలక్షన్స్ ప్రాసెస్లో మొత్తం 100 మార్క్స్ ఉంటుంది, 100 మార్కులకు సెలక్షన్ అనేది ఉంటుంది. ఈ 100 మార్కుల్లో భాగంగా మీకు ఇంటర్మీడియట్, సో ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ మీద టీచర్ ఉంటుంది కాబట్టి ఈ టీచర్కి సంబంధించి ఇంటర్మీడియట్ మార్కుల్ని 70 మార్కులుగా పరిగణలోకి తీసుకుంటారు. మీకు వచ్చిన ఇంటర్మీడియట్లో ఉన్నటువంటి మార్క్స్ని 70 మార్క్స్లా కన్వర్షన్ చేసి 70 మార్క్స్గా తీసుకుంటారు, అంటే వాటిని పర్సంటేజ్లోకి కన్వర్షన్ చేస్తారు. సో అలా చేసినాక అవుట్ ఆఫ్ 70కి ఎన్ని వచ్చినాయి అనేది చూస్తారు. చూశాక ఇంటర్వ్యూలో 10 మార్కులు ఉంటాయి. సో ఇది ఇంటర్వ్యూకి ఒక టీం ఉంటుంది, ఒక కమిటీ ఉంటుంది. ఆ కమిటీ మెంబర్స్ ఇంటర్వ్యూ చేస్తారు మిమ్మల్ని. సో దానికి ఒక 10 మార్క్స్ అనేది కేటాయిస్తారు.
వీటితో పాటు ఎవరైతే వితంతువులు ఉంటారో వాళ్ళకి 5 మార్క్స్ అంటే సర్టిఫికేట్ అనేది సబ్మిట్ చేస్తే వాళ్ళకి 5 మార్క్స్ అనేది యాడ్ అవుతాయి. అదేవిధంగా అనాథలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 10 మార్క్స్ అడిషనల్‌గా యాడ్ అవుతాయి. దివ్యాంగులకి ఒక 5 మార్క్స్ అనేది అడిషనల్‌గా యాడ్ అవుతాయి. సో ఈ 3 ఏందంటే వీళ్ళకి అడ్వాంటేజ్. సో ఓవరాల్‌గా ఇదంతా రిక్రూట్మెంట్ ఈ ప్రాసెస్ అంతా అయిపోయినాక మొత్తం 100 మార్క్స్‌కి ఎవరికైతే ఎక్కువ వస్తాయో వాళ్ళని మాత్రమే సెలెక్ట్ చేస్తారు. సో ఇక్కడ ఇంటర్వ్యూకి 10 మార్క్స్ ఇచ్చింది కాబట్టి సో మన చేతిలో ఉన్న ఆప్షన్ ఏంటంటే ఆల్రెడీ ఇంటర్మీడియట్ అనేది అయిపోయింది. మార్క్స్ మేము మన చేతికి వచ్చింది కాబట్టి దాన్ని మనం మార్చలేము. కానీ ఇక్కడ ఇంటర్వ్యూలో వచ్చేసేటువంటి 10 మార్కులు అయితే మన చేతిలో ఉంటాయి. మనం ప్రిపేర్ అవ్వడం అంటే ఇంటర్వ్యూకి ప్రిపేర్ అవ్వడమే. ఈ 10 మార్కులు మాత్రమే మన చేతిలో ఉంటాయి. సో కాబట్టి మీకు గనక జాబ్ కావాలి అంటే ఈ ఇంటర్వ్యూలో వచ్చే 10 మార్కులు మాత్రం మీరు గెట్ ఇన్ కావాల్సి ఉంటుంది. సో దీనికి లిటిల్ బిట్ ప్రిపరేషన్ అనేది చేసుకోవడం ఉత్తమం. అయితే ఈ 10 మార్కులు కూడా ఏ ఒక్క క్యాండిడేట్ వేసేదేం కాదు. ఇక్కడ ఒక కమిటీ ఫామ్ చేస్తారు. సో కమిటీ మెంబర్స్ కలిసి ఈ నిర్ణయం తీసుకుంటారు. అంటే అతనికి ఎన్ని మార్క్స్ వేయచ్చు, ఎంతవరకు వెయిటేజ్ ఇవ్వచ్చు అనేది కమిటీ మెంబర్స్ తీసుకుంటారు కాబట్టి ఈ వ్యవహారం అంతా కూడా ట్రాన్స్పరెన్సీగా జరగడానికి అవకాశాలు ఎక్కువ ఉంటే డెఫినెట్గా ట్రాన్స్పరెన్సీ అనేది జరుగుతుంది. దాదాపుగా ప్రతి జిల్లాలో కూడా అప్లికేషన్స్ అనేది ఆన్లైన్లోనే తీసుకుంటున్నారు. ఆఫ్లైన్ అప్లికేషన్స్ అనేవి లేవు. సో కాబట్టి మీరు ఆన్లైన్లోనే చేసుకోండి. ఇంకొకటి ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో చివరి డేట్ వరకు మీరు ఆగకండి. సో బిఫోర్ డేట్ అయిపోవడానికంటే ముందే మీరు అప్లై చేయండి. చివరి రోజు వెబ్సైట్ అనేది ఓపెన్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. సో ఇప్పుడు మన జిల్లాలో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, మన ఊళ్ళో మన ఏఎంసీ సెంటర్లో వేకెన్సీస్ ఉన్నాయా లేవా అనేది ఇప్పుడు ఒకసారి మన జిల్లా గురించి చూద్దాం. స్టేజ్ నెంబర్ 3. సో థర్డ్ స్టేజ్లో మన జిల్లా గురించి మాట్లాడదాం. సో మన జిల్లాలో మొత్తం 343 సెంటర్స్కు సంబంధించి వేకెన్సీస్ అనేది అఫీషియల్గా నోటిఫికేషన్ అనేది పెట్టడం జరిగింది. సో దీనికి సంబంధించి డీటెయిల్స్ ఒకసారి చూద్దాం. సో దీనికి సంబంధించి నోటిఫికేషన్ అనేది 27వ తారీఖు నుంచే ఆన్లైన్లో అప్లికేషన్స్ అనేది తీసుకుంటూ ఉన్నారు. 10వ తారీఖు ఇది క్లోజ్ అవుతుంది. జూలై 10వ తారీఖు సాయంత్రం 5 గంటలకు సైట్ అనేది క్లోజ్ అయింది. ఈ లోపే మీరు అప్లై చేసుకోండి. ఆల్రెడీ నోటిఫికేషన్ అనేది వచ్చి ఉన్నది. సో దీనికి సంబంధించి ఏజ్ రిలాక్సేషన్ అనేది 18 నుంచి 35 ఇయర్స్ ఉండాలి. సో 35 ఇయర్స్ అబోవ్ ఉంటే మాత్రం డెఫినెట్గా వాళ్ళు ఎస్సీ కానీ ఎస్టీ కానీ లేకపోతే బీసీ కానీ సో వీళ్ళ యొక్క ఏజ్ రిలాక్సేషన్ ప్రకారం ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇస్తారు. కానీ అందరికీ మాత్రం 18 to 35 అనేది ఏజ్ ఉండాలి. సో అంతకంటే ఎక్కువ ఉంది అంటే వాళ్ళు డెఫినెట్గా ఎస్సీఓ ఎస్టీఓ బీసీఓ ఈ కేటగిరీకి సంబంధించిన వాళ్ళై ఉండాల్సి ఉంటుంది. సో దీనికి సంబంధించి అఫీషియల్గా ఇచ్చినటువంటి ప్రెస్ రిలీజ్ ఇది. సో ఎక్కడెక్కడ ఉందంటే చింతపల్లి ఏరియా, దామంచెర్ల ఏరియా, దేవరకొండ ఏరియా, కొండమల్లపల్లి ఏరియా, అదేవిధంగా మిర్యాలగూడ అర్బన్ ఏరియా, మునుగోడు ఏరియా, నకరికల్ ఏరియా, నల్గొండ. సో ఐసిడిఎస్ సెంటర్స్లో 1 2 3 4 ప్లస్ 4 ప్లస్ 3 7 ఈ 7 ఏరియాస్ ఐసిడిఎస్ సెంటర్లో నోటిఫికేషన్ అనేది వచ్చి ఉన్నది. మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోండి. ఆన్లైన్లో మాత్రమే చేసుకోవాలి, ఆఫ్లైన్లో చేసుకోనికి లేదు. సో ఒక్కసారి మన విలేజ్లో వేకెన్సీ ఉందా లేదా అనేది ఒకసారి చూద్దాం. సో ఇక్కడ మన విలేజ్ సంబంధించి మొత్తం ఇక్కడ 5 పేజీల పీడిఎఫ్ అనేది పెట్టడం జరిగింది సైట్లో. సో మీకు ఈ పీడిఎఫ్ కావాలి అంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను, అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోండి. లేకపోతే స్క్రీన్ను ఒకసారి వీడియోను ఒకసారి ఆపి ఒకసారి మీది ఇక్కడ ఉందా లేదా అనేది చెక్ చేసుకోండి. సో ఇక్కడ చూస్తే ఇక్కడ కిర్నాయక్ తండా, సో కిర్నాయక్ తండా ఇవన్నీ కూడా మీ యొక్క ఏఎంసీ సెంటర్లు. ఈ ఏఎంసీ సెంటర్లో మీ పేరు ఉందా లేదా అనేది ఒకసారి చూసుకోండి. ఇక్కడ కిర్నాయక్ తండా. సో కిర్నాయక్ తండాలో ఏడబ్ల్యూటీ అంటే టీచర్ వేకెన్సీ ఉందా? ఉన్నది, ఎస్. ఉంటే ఏ రిజర్వేషన్లో ఉన్నది? ఎస్టీ. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ హెల్పర్ అనే పోస్ట్ ఉందా? లేదు, నో అంటే రిజర్వేషన్ ఏంది? నిల్లు. సో ఇట్లా అనమాట. అంటే టీచరు రిజర్వేషన్, హెల్పరు రిజర్వేషన్. ఇక్కడ మీ ఊరు ఉందా లేదా అనేది ఒకసారి చూసుకోండి. మొత్తం 343 సెంటర్స్లో వేకెన్సీస్ అనేవి ఉన్నట్టుగా ఈ పీడిఎఫ్లో చూపెట్టారు. సో 1 to 22 వరకు ఉంది. నెక్స్ట్ స్క్రోల్ చేస్తున్నా. 23 నుంచి 65
49 వరకు. సో ఇక్కడ మీ విలేజ్ ఉందా లేదా ఒకసారి చెక్ చేసుకోండి. దిస్ వన్ 49 నుంచి నెక్స్ట్ పేజ్ నెంబర్ 60. సో ఇక్కడ మీ విలేజ్ ఉందా లేదా ఒకసారి చూసుకోండి. అప్ టు 82. కాంచి 105 ఇక్కడ ఉందా లేదా ఒక్కసారి వీడియో ఆపి చెక్ చేసుకోండి. సో 105 106 నుంచి ఈ ఏరియాలో. దిస్ వన్ ఇది విలేజ్ ఉందా లేదా. ఇది టీచర్ పోస్ట్. ఫస్ట్ ఇదేమో టీచర్ పోస్ట్, నెక్స్ట్ ఇదేమో హెల్పర్ పోస్ట్. ఇక్కడ టీచర్కి సంబంధించిన రిజర్వేషన్, హెల్పర్కి సంబంధించిన రిజర్వేషన్ 144. ఇక్కడ ఉందా. సో ఇక్కడ ఏమైనా ఉందా ఒకసారి వీడియో ఆపి చెక్ చేయండి. దుబ్బతండ ఇక్కడ ఈ ఏరియాలో. ఇక్కడ $265. $290. ఇక్కడ మీ విలేజ్ ఉందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి. ఇది మొత్తం 343 సెంటర్స్. సో ఇక్కడ మీ విలేజ్ ఉందా లేదా ఎస్ఆర్ నో. సో ఇది టీచరు, ఇది హెల్పరు. టీచర్ సంబంధించిన రిజర్వేషన్, హెల్పర్కి సంబంధించిన రిజర్వేషన్. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో ఎవరికైనా యూజ్ అయితే అంటే మాత్రం వాళ్ళకి డెఫినెట్గా షేర్ చేయండి. సో దీనికి సంబంధించిన మొత్తం ఎలా అప్లై చేయాలి అనే దాని గురించి కూడా ఇక్కడ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో, అదేవిధంగా పైన లింక్ ఎండ్ కార్డ్లో కూడా ఇచ్చాను. అక్కడ క్లిక్ చేసి కూడా మొత్తం అప్లికేషన్ ప్రాసెస్ మొత్తం కూడా అప్లై చేయొచ్చు.